నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ తేనేటి విందు. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైన అబద్దాలే ప్రజల ముందు మాట్లాడారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాజ్ భవన్ లో శుక్రవారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని రాజకీయ, న్యాయ, పరిపాలన రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో రాజ్ భవన్ ప్రాంగణం సందడిగా మారింది. గవర్నర్ ఏర్పాటు చేసిన ఈ తేనెటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో పద్మ పురస్కార గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన తేనెటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని గవర్నర్, ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు. స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైన అబద్దాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే చంద్రబాబుది సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ప్రారంభంలోనూ ఆంక్షలు పెట్టి నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయనకి ఉన్న
ఏకైక ఏజెండా ఏంటంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయటం. ఎంత విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఎప్పుడు అబద్దాలు చెప్తారు. కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. ఈ రోజు కూడా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం నిండిపోయింది. 1 స్వాతంత్ర దినోత్సవం వెళ్లిపోయింది. మన కొత్తగా ఇవాళ్లే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు. అదేంటంటే సూపర్ 6, సూపర్ హిట్. సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైనా అంటున్నా. ఒక్కటి వరుసనే తీసుకుందాం. తల్లికి వందనం అమలు చేశారా మీరు? గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా? 1 సంవత్సరం ఎగ్గొట్టారుగా. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు. ఆయన 9/7/2024 ఒక జీవో ఇచ్చాడు తల్లికి వందనం మీద. ఇదిగో జీవో. ఇప్పుడు అది 9/7/2024 సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా, అమలు చేశాడా? దానిలో ఏమని ఇచ్చాడు? తల్లికి 15,000 రూపాయలే అని ఇచ్చాడు. ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరం ఎగ్గొట్టేశాడు. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే. ఇష్యూ అయితే చేశాడు, ఇంప్లిమెంట్ చేయలే. దీన్ని ఏమంటారే? మోసం అంటారా చంద్రబాబు నాయుడు గారు? సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమంటున్నా. దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు, ఇదేమి ద్రోహం, ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశావు, జీవో ఇష్యూ చేశావు, ఈ సంవత్సరం ఇస్తున్నావు. అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చావు. ఇంతకు ముందు కూడా నేను చెప్పా, తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా? ఉచిత బస్సు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి. కాళహస్తి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి అని చెప్పినావు నువ్వు. అంతేకాదు, నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా, ఎక్కండి, నేనే డ్రైవర్ని, పోనీ అన్నావు. ఇవాళ సగం దూరం ఎక్కి దించుతున్నావు, మళ్ళీ ఎక్కిస్తున్నావు. ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. మొత్తం నీకు ఇవాళ జీవో ఏం ఇష్యూ చేసావు నువ్వు? ఇవాళ శుభ్రంగా నువ్వు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ డీఫాక్టో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరూ కలిసి బస్సులో తిరిగారు కదా, ప్రచారం చేసుకున్నారు. 14 మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు దేనిలో ఇచ్చారు మీరు? పథకం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ బస్సులు మాత్రమే. మొత్తం 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 5 బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు. 6 బస్సుల్లో. కడవాయిని ఓకే కదా, కడవాయిని లేవుగా, ఎక్కే పని లేదుగా. అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ కేసు పుచ్చుకుని ఎదురు చూడాలా. పల్లె వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ వస్తే మళ్ళీ కుదరదు. ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే అప్పుడు క్యాష్ కొట్టింది ఎమ్మెల్సీ ఓటు కొనడానికి. వీళ్ళిద్దరు భోజనం ఫ్రెండ్సేగా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఈ 3 లైనేగా. ఇవాళేదో అలా చెబుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ సమయంలో ఏ అవతారం ఎత్తుతాడో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. మోసగాడు, ఎవరైనా మోసం చేస్తాడు. కాంగ్రెస్ ను మోసం చేసి బీజేపీతో వచ్చాడు, బీజేపీని మోసం చేసి కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఇంకెవరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక సిద్ధాంతం, ఒక నియమం, ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇక షర్మిలమ్మ గారి సంగతి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె మీద అన్నగారి మీద ఏదో కక్ష పట్టింది. ఇక దాన్ని బట్టి కాంగ్రెస్ చేరి ఏదేదో మాట్లాడుతుంది. దానికి మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిర్వహించిన స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు సానా సతీష్ బాబు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని అన్నారు. కాకినాడ జిల్లాలో స్త్రీ శక్తి పథకం ద్వారా 177 బస్సులను మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించినట్లు తెలియజేశారు.
అది చేయడం వల్ల ఎంతమంది లాభపడతారు అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ దాదాపు 9 నుంచి దీని గురించి గవర్నమెంట్ రకరకాల స్టేజెస్ డిస్కషన్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు ఇంత మంచి రోజున ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, అందులో మేము కూడా ఒక భాగం అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ బ్రీఫ్గా కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి 3 డిపోలు ఉన్నాయి. కాకినాడ ఎలక్షన్ తుని డిపో, ఈ 3 డిపోలు కలిపి ఆల్మోస్ట్ 304 బస్సులు ఉన్నాయి మన దగ్గర కాకినాడలో. 304 బస్సులు ప్రతిరోజు దాదాపుగా 1,15,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అంటే విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బయట డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు. 1,15,000 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ 80,000 మంది ప్రయాణికుల్ని ఇవి చేరవేస్తాయి. ఈ 80,000లో అంటే 40,000 ఈ ఫ్రీ బస్ అందుబాటులో పెట్టించుకొని ఈ ఫ్రీ బస్ వల్ల లాభపడగలిగే అంత మంచి అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీశక్తికి సంబంధించి దాదాపు మన జిల్లాలో 177 బస్సుల్లో మనం ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అందులో పల్లె వెలుగు 39, అల్ట్రా పల్లె వెలుగు 39, పల్లె వెలుగు 136, ఎక్స్ప్రెస్ 177 బస్సుల్లో ఈ బస్సెస్లో ఫ్రీగా మనం ప్రయాణించవచ్చు. మా కూటమి ప్రభుత్వం సంవత్సరం 2 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే సూపర్ 6 ప్రోగ్రాంలో ఉచిత మహిళా బస్సు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వతంత్ర వచ్చిన రోజున మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరడం జరుగుతుందండి. మా కూటమి ప్రభుత్వం ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రత్యేకంగా మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సుమారు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్న మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.